హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్. ఎగ్ మసాలా పులుసు అలాగే రాగి సంగటి కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టేస్తే ఒక విజిల్కి ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. తర్వాత దీనికోసము మనము మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికి ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు 2, టమాటాలు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం మనం ఓన్లీ మసాలాతోనే చేస్తాము ఈ పులుసు, ఇంకేమీ వాడము. చాలా తొందరగా అయిపోతుంది, చేసేది కూడా చాలా ఈజీ. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా వెల్లుల్లి రెబ్బలు ఒక 10, అలాగే అల్లం ముక్కలు ఒక 4 చిన్నవి వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 2 ఎగ్స్ కాబట్టి కొంచెం క్వాంటిటీనే కదా, అందుకని 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసుకున్నాను. అదే మీరు ఎక్కువ ఎగ్స్తో చేసేటట్లయితే ఈ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ క్వాంటిటీ పెంచుకోవాలి. కర్రీ అనేది మనకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనము ఓన్లీ మసాలానే వాడతాము, ఇంకేం వాడము కాబట్టి అన్ని మసాలాలోనే మనము ఎక్కువ పెంచుకొని చేసుకోవాలి ఎగ్స్ ఎక్కువ చేసుకునేటప్పుడు. దీనికోసము అన్నీ ఇలా మిక్సీ జార్లో కట్ చేసుకొని వేసేసుకొని తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం సోంపు, కొంచెం పసుపు, అలాగే కారము మన టేస్ట్కి తగినట్టు ఎంత తింటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడరు, కొంచెం వాటర్ వేసుకొని అలాగే సాల్ట్ కూడా ఈ మసాలాకి ఎంత కావాలో అంత వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ బాయిల్ అయిపోయి ఉంటాయి కదా, వాటికి పొట్టు తీసేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకున్న దానివల్ల ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ఎగ్స్కి బాగా పడతాయి లోపల దాకా. ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి చుట్టూ. అలాగే మనకి ఎంత పులుపు తింటామో దాన్ని బట్టి కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకొని దీనిలోనే కొంచెం జీలకర్ర, అలాగే మసాలా దినుసులు చెక్క, లవంగాలు, ఏలక, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ ఆయిల్లో ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ వస్తే చాలు. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే ఆ స్మెల్ లేకుండా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఇదంతా వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే మసాలా అడుగంటుతుంది. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉంటే ఆ పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి పులుసు అనేది దాన్ని బట్టి వాటర్ వేసుకొని ముందుగానే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ టైంలో సాల్ట్, కారము ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకా దింపేస్తాం అనగా ఒక 2 మినిట్స్ ముందు ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా దీనిలో వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి తేలిపోతుంది. తర్వాత చివరిగా దింపే ముందు గరం మసాలా వేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా పులుసు రెడీ. చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ వీటిల్లో కూడా బాగుంటుంది, కానీ నేను సంగటికి చేశాను ఈ కాంబినేషను. సంగటికి అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. సంగటి కూడా నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేశాను, పూర్తి ప్రాసెస్ చూపెట్టలేదు. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. వేడి వేడి సంగటి చేత్తో చేయాలంటే కాలుతుంది కదా, ఇలా ఈ ట్రిప్తో చేసేయండి. ఎప్పుడైనా చేయాలంటే ఒక గిన్నెలో వాటర్ తడుపుకొని ఈ వేడి సంగటిని వేసేసుకొని ఇలా తిప్పేసామంటే రాగి ముద్దలాగా తయారవుతుంది. ఎప్పుడు బిర్యానీ, రైస్ ఇవే కాకుండా, అన్నం కాకుండా అప్పుడప్పుడు ఇలా సంగటితో కూడా తింటే హెల్త్కి కూడా చాలా మంచిది రాగులు అనేది. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓపిక లేదు, ఎక్కువ టైం లేదన్నప్పుడు ఇది సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.